Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు వీడియోలోని ఇది చాలా స్పెషల్ వీడియో అండి. సాటర్డే May 15th మా బాబు బర్త్డే. సో నేను ఇది ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేసినప్పటికీ లేట్ అయిపోయింది. ఇది బహుశా నేను మండేకి పోస్ట్ చేయొచ్చు. బర్త్డే డెకరేషన్ కోసం నేను ఆల్రెడీ మీషోలోని ఈ హ్యాపీ బర్త్డే సెట్ని తీసుకున్నానండి. దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇది 2 పీస్లో వస్తుంది. నాది కెమెరా క్లారిటీ లేదు, సో అందుకే నేను ఎక్కువ షూట్ చేయలేదు దీంతో. మనకి గోల్డెన్ ఫాయిల్తోని బెలూన్స్ కూడా వస్తాయండి హ్యాపీ బర్త్డే అని. ఇలా మనకి ఒక వాల్వ్ ఉంటుందన్నమాట. అందులో నుంచి వాళ్ళే ఒక స్ట్రా ఇస్తారు. ఆ స్ట్రా లోపలికి పంపించి మనం ఇలాగా ఊదాలి. ఊదగానే అది బ్లో అవుతుంది. వీటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే ఆ సిల్వర్ ఫాయిల్స్ నేను బ్యాక్డ్రాప్గా స్టిక్ చేశాను కదా, అవే ఫ్యాన్ వేస్తే చాలు బాగా ఊగిపోయి బాగా చిక్కులు పడిపోతుంది. అంటే మీకు 1 టైం యూజింగ్కి తప్ప వేరేగా యూజ్ చేసుకోవడానికి అది బాగోదు. కానీ ఈ గోల్డ్ ఫాయిల్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో మీరు రీయూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఎలా అయితే హోల్లోని ఆ స్ట్రా పెట్టి గాలి ఊదామో, సేమ్ మనము పార్టీ అయిపోయిన తర్వాత ఆ బెలూన్స్ తీసేసి సేమ్ ఆ స్ట్రా ఆ హోల్లో పెట్టేసిన తర్వాత మనము గాలి తీసేయచ్చు. మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. డెకరేషన్ 11 o'clock నుంచి స్టార్ట్ చేశానండి. కేక్ ప్రిపరేషన్ అయితే ముందు రోజే చేసేసుకున్నాను. కేక్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి బయట నుంచి ఏది తెచ్చుకోలేదండి. ఈ ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా 1 month ముందే నేను ప్రిపేర్డ్గా అన్నీ కొనుక్కొని ఉంచుకున్నాను. అవే యూజ్ చేసి ఇలా మేము డెకరేట్ చేసుకొని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ టైం కూడా మా బాబు బర్త్డే లాక్డౌన్లోనే అయ్యిందండి. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్తోని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి అయితే మరీ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది కాబట్టి ఇంకా మా ఇంట్లోనే ఉండిపోయాము, ఎవరు కూడా రాలేదు. సో చాలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. స్ట్రా పెట్టిన తర్వాత ఈ బెలూన్స్లోని గాలి ఊతున్నాం కదండి, అది తీసినప్పుడు స్ట్రాకి ఒక ఫింగర్ని అడ్డు పెట్టుకొని నీట్గా తీసిన తర్వాత ఆ హోల్ దగ్గర ప్రెస్ చేయండి. అది స్టిక్ అయిపోతుంది, మీకు ఎయిర్ కూడా లీకేజ్ ఉండదు. యూసేజింగ్ అయితే చాలా బాగుంది. చూసారు కదా మా పిల్లలు ఏమొచ్చి ఇవన్నీ సర్దేస్తున్నారు. డెకరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా అబ్బాయి చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడండి. ఇంకా మా పాప అయితే చాలా హెల్ప్ చేసింది, బాగా సపోర్ట్ చేస్తుంది వాడిని కంట్రోల్ చేయడంలోని. ఇద్దరు అలా ఆడుకుంటారు. చూడండి ఇక్కడ తను ఆల్ఫాబెట్స్ అన్నీ తీసి అడుగుతుంది ఇదేంటి అని. వాడు ఆన్సర్ చేస్తున్నాడు. గోల్డ్ ఫాయిల్ బెలూన్స్ అయితే క్వాలిటీ బాగుంది. ఇంకా అన్ని ఆల్ఫాబెట్స్ వచ్చాయండి, ఏది మిస్ అవ్వలేదు. మీరు కొంచెం ఎంటర్టైన్ అవుతారని ఇలాంటి క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. మీకు బోర్ కొడితే మీరు స్కిప్ చేస్తూ చూడండి. ఈ ఆల్ఫాబెట్స్కి పైన మనకి హోల్స్ ఇచ్చారండి. ఈ హోల్స్లో మనం థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ సెల్లో టేప్ ఉంటుంది కదా, దాంతో కూడా పెట్టి మీరు వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇలా బాగుంటుంది థ్రెడ్తో అని చెప్పేసి ఒక తాడు తీసుకొని ఈ రింగ్స్లోకి దూరుస్తున్నాను. సో ఇలా నేను అన్నీ పెట్టుకుంటున్నాను. మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను నీట్గాన. కంప్లీట్గా ఇలా ఆల్ఫాబెట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని అవన్నీ దగ్గరికి అయిపోతాయండి. కొంచెం ఫ్రీగా అన్నీ సెట్ చేసుకున్నాక మీరు వాల్కి ముందే పెట్టి చూడండి. అంటే ఏ షేప్లో బాగుంటుంది, ఏ డిస్టెన్స్లో బాగుంటుందని పెట్టి చూసుకున్నాక స్టిక్ చేసుకోండి. స్టిక్కింగ్కి కూడా డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేప్తో ఈజీగా స్టిక్ అయిపోతుందండి, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మేము ఈ హ్యాపీని అరేంజ్ చేసి చూస్తున్నాం అండి. స్ట్రైట్గా పెట్టాము, అంత బాగాలేదు. సో కొంచెం ఇలా దించి పెట్టాము. ఆ షేప్ అయితే ఇలా బాగుంది అని చెప్పేసి మేము స్టిక్ చేసుకుంటున్నాము. స్టిక్ చేయడానికి జస్ట్ డబల్ టేప్తో ఈజీగా స్టిక్ అయిపోతుందండి. కిందన ఒక డబల్ టేప్ పెట్టి ఆ తాడు పెట్టాక దాని మీద ఇంకో డబల్ టేప్ పెట్టి స్టిక్ చేసాము. సేమ్ హ్యాపీ ఎలా స్టిక్ చేసామో మళ్ళీ ఇంకో తాడు తీసుకొని బర్త్డే కూడా అలా సెట్ చేసి మేము స్టిచ్ చేసుకుంటున్నామండి.
ఏదైనా వర్క్ చేసినప్పుడు పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తారండి. అలా డిస్టర్బ్ చేసే ముందు వాళ్ళకి ఏదైనా ఇచ్చి ఫస్ట్ ఎంగేజ్ చేసామనుకోండి ఏదో వర్క్లోని, మనల్ని అంతగా డిస్టర్బ్ చేయరు. ఇక్కడ బెలూన్ టీవీ పెట్టేసి మేము వీడికి ఎంగేజ్ చేసాం బాగానా. సో మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, మేము మా డెకరేషన్ని చేసుకుంటున్నాము. సో ఇప్పుడు హ్యాపీ కిందే బర్త్డే కూడా సెట్ చేసుకొని డబుల్ టేప్తోనే స్టిక్ చేసేసుకుంటున్నామండి. మీరు స్టిక్ చేసుకునే ముందు ఒకసారి సెట్ చేసి చూసుకున్న తర్వాత స్టిక్ చేసుకోండి. మళ్ళీ 10 సార్లు తీసి పెట్టడం అంటే డబల్ పని అయిపోతుంది. అది ఆ టైంలోనే మనకి ఖాళీ ఉండదు. కంప్లీట్ బర్త్డే డెకరేషన్ సెట్లోని మనకి బ్యాక్డ్రాప్లోని సిల్వర్ ఫాయిల్ వస్తుందండి. ఇంకా గోల్డెన్ ఫాయిల్ బెలూన్స్ హ్యాపీ బర్త్డే ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఇంకా మనకి బెలూన్స్ అనేవి 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి, బ్లాక్, సిల్వర్ అండ్ గోల్డ్. ఇవి ఈచ్ కలర్ 10 పీసెస్ ఉన్నాయి. నేను ఇవి కౌంట్ చేసుకుంటున్నాను. ఈ బెలూన్స్తోని నేను ఫ్లవర్ షేప్ని ప్రిపేర్ చేసుకొని అది స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. బెలూన్స్ అన్నీ నేను యూజ్ చేయలేదండి, ఇవి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా బర్త్డే అయినప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంచాను. బెలూన్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, బెలూన్స్ షైనింగ్ వస్తున్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. అందులో ఏ బెలూన్ కూడా డ్యామేజ్ లేదండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. నేను ఇప్పుడు ఈ బెలూన్స్తోని ఫ్లవర్ షేప్ చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి టాప్లోని స్టిక్ చేద్దాం అనుకున్నానండి. దానికి ఫ్లవర్కి 2 పెటల్స్ ఏమొచ్చి వైట్, 2 పెటల్స్ ఏమో బ్లాక్, మిడిల్లోనేమొచ్చి ఒక గోల్డ్ బెలూన్ పెడదాం అనుకుంటున్నాను. ఆ గోల్డ్ బెలూన్ అనేది చిన్నగా ఉండాలి. సో నేను చేస్తున్నప్పుడు మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. 2 సేమ్ కలర్ ఉన్న బెలూన్స్ తీసుకొని మనము ముడి వేసుకోవాలండి. ఇప్పుడు 2 పేర్స్ తీసుకున్నాం కదా, ఒకటి సిల్వర్ ఇంకోటి బ్లాక్. ఆ బెలూన్స్ని ఇలా ట్విస్ట్ చేసుకొని ఇలా ఫ్లవర్ షేప్లో మనము ఫామ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిడిల్లోని గోల్డ్ బెలూన్ పెడుతున్నానండి. ఆ బెలూన్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి, అప్పుడే మీకు షేప్ బాగా కనిపిస్తుంది. ఇలాగా 2 పేర్స్ని నేను చేసుకొని అది వాల్కి స్టిక్ చేసుకుంటున్నాను. వాల్కి స్టిక్ చేసుకోవడం కూడా మనం డబల్ టేప్ ఉంటుంది కదండి, అది యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఊడిపోదు కూడా. అంటే ఫ్యాన్ వేసినా కూడా మనకి బెలూన్స్ ఏమీ రాలిపోవట్లేదు. సో ఇలా డబల్ టేప్ నేను రిమూవ్ చేసుకొని ఇలాగ వాల్కి టాప్ లెఫ్ట్ కార్నర్లోని స్టిక్ చేసుకుంటున్నాను. అలా రైట్ కార్నర్లో ఇంకో బెలూన్ కూడా స్టిక్ చేసుకుంటున్నానండి. ఇక్కడతోని మనం ఏదైతే డెకరేషన్ సెట్ మనం కొన్నామో ఆ డెకరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇలా వచ్చిందండి కంప్లీట్ లుక్ అయితే. ఈ డెకరేషన్ సెట్ నేను 218 రూపీస్కి తీసుకున్నానండి. నాకైతే వర్త్ అనిపించింది, లుక్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది. మనము వెళ్ళి సెపరేట్గా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఒకటి ఉంటుంది ఇంకోటి ఉండదు, దాని బదులు ఇలాగ కంప్లీట్గా సెట్ తీసుకుంటే మనకి మ్యాచింగ్ కూడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్ మనం డెకరేషన్ సెట్తోని డెకరేషన్ అయిపోయిన తర్వాత నేను నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని, మాది సోఫా సైడ్కి ఉండేదండి. ఇప్పుడు డెకరేషన్ ఎక్కడైతే చేశానో అక్కడ సోఫా వేసుకొని కింద కార్పెట్, మా దగ్గర టీపై ఏమీ లేదు, ఇది టేబుల్ మ్యాట్ అండి. టేబుల్ మ్యాట్ మీద నేను డైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వేసుకొని ఇలా కంప్లీట్గా డెకరేట్ చేసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు పిల్లల బర్త్డే కాబట్టి వాళ్ళ టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా కేక్ నేనే ప్రిపేర్ చేశానని, అది ఫ్రిడ్జ్లో ఉందండి. మేము రెడీ అయిపోయిన తర్వాత ఆ కేక్ ఇంకా డెకరేషన్ కొంచెం ఉండిపోయింది. ఇప్పుడు ఆ డెకరేషన్ చూద్దాము. మేము రెడీ అయిపోయిన తర్వాత కేక్ని బయటికి తీసానండి. ఇది కూల్ కేక్, నేను విప్పింగ్ క్రీమ్తోని చేశాను. సో ఉత్తికే కరిగిపోతుంది, అది సమ్మర్ కదా. ఈ టాయ్ అనేది మిక్కీ మౌస్ టాయ్, మా బాబు ఫస్ట్ బర్త్డే టాయ్ అండి. ఇది కేక్ మీదే, అప్పుడు స్టెప్ కేక్ మీద ఇలాగా మిక్కీ మౌస్ ఇచ్చారు. ఆ టాయ్ని నేను దాచుకున్నాను. ఆ టాయ్ని నేను ఇప్పుడు ఈ కేక్ మీదకి యూజ్ చేశాను. ఇది చాక్లెట్ క్రీమ్ అండి, ఆశ్రిత అని రాద్దాం అనుకున్నాను నేమ్, కానీ అవ్వలేదు, అందుకనే ఇంకా రిమూవ్ చేసేసాను. ఇది చాకో స్టిక్స్ అనమాట, ముందుగానే కొనుక్కొని ఉంచుకున్నాను. ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది నేను చూసి ఇలా డెకరేట్ చేశాను. ఈ కేక్ వీడియో కూడా నేను కంప్లీట్గా షూట్ చేశానండి, అది మీకు ఎడిట్ చేశాక పోస్ట్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని కొత్తగా మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో పెట్టగానే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ కేక్ లుక్ అయితే ఇలా వస్తుందండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే మనము స్టెప్ కేక్ని పిల్లల బర్త్డేకి ఇలాగ రెడీ చేసుకోవచ్చు. మా బాబు అయితే రెడీ అయిపోయాడు. ఫస్ట్ వాడిని రెడీ చేశాక పాపని రెడీ చేసి దాని తర్వాత నేను రెడీ అయ్యానండి.
కొంచెం ఫోటోషూట్ లాగా ఫొటోస్ తీసాము. ఆ ఫొటోస్ కూడా నేను స్టార్టింగ్లోని ఎండింగ్లోని పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. మా పాపది నాది సేమ్ అవుట్ఫిట్స్ అండి. సేమ్ ఓల్డ్ శారీని యూజ్ చేసి మామ్ డాటర్ డ్రెస్సెస్గా డిజైన్ చేసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు. ఇంకా కేక్ కటింగ్ చూద్దాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ashrit. Happy birthday to you. కేక్ కటింగ్ కూడా 3:30కే చేసామండి. ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేదు, ఎందుకంటే మేము 4 మెంబర్సే ఉన్నాము, ఎవరు కూడా రావట్లేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. ఇంకా మేమే కదా, ఆ టైంలోని బాబు కూడా యాక్టివ్గా ఉన్నాడని చెప్పేసి కేక్ కట్ చేసాము. లైటింగ్ కూడా కెమెరాకి బాగుంది ఆ టైంలోని, అందుకే కట్ చేసి ఇంకా చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము. మా బాబుకి బ్లెస్ చేసి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడు 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా మా ఫ్యామిలీ, సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా బాబుని బ్లెస్ చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కమెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ షేర్ కూడా చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.